గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని ధ్యానించుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఈ విషయాన్ని ధ్యానించుకుందాం. Your labor is not in vain in the Lord. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. మన ప్రయాస ఏదైనా వ్యర్థమవుతుందేమో కానీ ప్రభు నిమిత్తము, ప్రభువులో, ప్రభువు కొరకు, యేసుక్రీస్తు ప్రభువు కొరకు మనం చేసే ఏ పని కూడా, ఏ ప్రయాస కూడా ఎన్నటికీ వ్యర్థము కాదు అనే సత్యాన్ని మీరు తెలుసుకోండి అని దేవుడు పౌలు భక్తుడి ద్వారా మనకి బోధిస్తున్నారు. కాబట్టి ప్రభువు కొరకు మనం ఏమి చేసినా ఆ ప్రయాసకి నువ్వు డబ్బు ఖర్చు పెట్టావా, సమయం ఇచ్చావా, బాధలు పడ్డావా, లేకపోతే నీ బలాన్ని, నీ శక్తిని ఉపయోగించావా, ఏదైనా సరే ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ 100 folds. 100 రెట్లు దేవుడు మళ్ళా మనకి దాని ఫలాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. ఈ సత్యాన్ని మీరు మైండ్లో పెట్టుకొని కదలని వారును స్థిరులనై ఉండండి. ఎప్పుడు కూడా ప్రభు కార్యాభివృద్ధి నందు ఆసక్తి చూపుతూ ఉండండి. అంటే కదలని వారంటే ఇంకా నాకు చాలే అని అనుకోవద్దు. మీరు ఇంకా చాలా చేసేసానులే, ఇంకా నా కోట పూర్తి అయిపోయిందిలే, ఇంకా నేను ప్రభు కొరకు చాలా ఖర్చు పెట్టాను, చాలా ప్రయాసపడ్డానులే, ఇక చాలు అని మీరు వెనుదిరగవలసిన పని లేదు. నువ్వు ఎంత చేసినా దాని ఫలాన్ని దేవుడు 100% 100 రెట్లు ఇస్తాడు. ఎలా ఇస్తాడు అనేది మనం చూస్తే యేసయ్య చెప్పిన మాటలు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41-42 వచనాలు. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఒక చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ మాటను అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. ఏంటి? ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు అనే మాట. దీన్ని చాలామంది తప్పు అర్థం చేసుకుని, ఒక ప్రవక్తను కనుక మనం చేర్చుకుంటే ఆ ప్రవక్త ద్వారా, అంటే ప్రవక్తకి ఆదరించి ప్రవక్తని ఇంట్లో మనం ఆశ్రయిస్తే ప్రవక్త ఫలము పొందును అనే మాటకు అర్థం ఏంటంటే, ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచన వరాలతో మనకి మేలైనటువంటి ఆయన యొక్క ప్రవచనాన్ని ఆయన బోధించి మనల్ని దీవిస్తాడు అని అనుకుంటారు. అది కాదు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుని వాడు నీతిమంతుని ఫలం పొందినట్టే. ఒక యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు ఆయన మనం చేర్చుకున్నాం అనుకో, ఆయన మనకేమిస్తాడు? ప్రవక్త కాబట్టి ఒక ప్రవచనంతో జరగబోయే వాటిని మనకు తెలిపి మనం మేలుకొలుపుతాడేమో. ఒక నీతిమంతుని చేర్చుకునేవాడు అతని ద్వారా ఏం ఫలం పొందుకుంటాడు? ఇది అర్థం, భావం ఏంటంటే, ఒక ప్రవక్తను కానీ నీతిమంతుని కానీ మనం చేర్చుకుంటే ఏ ఫలం పొందుకుంటారట? వాళ్ళు ఎట్టి ఫలం పొందుకుంటారో అట్టి ఫలం మనం పొందుకుంటాం. ప్రవక్త యథార్థంగా దేవుని కొరకు పరిచర్య చేస్తున్న ప్రవక్త దేవుని ద్వారా ఎటువంటి ఫలం పొందుకుంటాడో అతన్ని కొంతకాలం మనం చేర్చుకున్నందుకు అతని మీదకి వచ్చిన ఆశీర్వాదం మన మీదకే వస్తుంది. ఒక నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు అని ఒకరిని చేర్చుకుంటే అతని ద్వారా మనకేమీ రాదు. అతడు నీతిగా ఉన్నందుకు దేవుడు ఎటువంటి ఫలాన్ని అతనికి ఇస్తున్నాడో ఆ ఫలంలో కొంచెం మనకి కూడా దేవుడు అతనితో పాటు మనకి కూడా వడ్డిస్తాడట కొన్ని ఆశీర్వాదాలు. అది అక్కడ అర్థం. అంతేగాని ఆ వ్యక్తి ద్వారా వచ్చేది కాదు. కాబట్టి ప్రియులారా, మనం ప్రవక్తలంగా లేకపోయినా, నీతిమంతులముగా అంతగా చెప్పుకోదగ్గ నీతి లేకపోయినా, ఒక దైవ సేవకుడని, ఒక నీతిమంతుడని, ఒక యథార్థవంతుడని వారికి మనము చేయగలిగిన సహాయం చేస్తే వారు పొందే ఫలంలో కొంత భాగం మనము పొందుకుంటామట. నెక్స్ట్ వచనంలో, నా శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకడికి గ్లాసుడు నీళ్ళు ఇచ్చినా మీరు దాని ఫలం మీరు పొందక పోరు, కనుక మీ ప్రయాసం వ్యర్థము కాదు. ఒకసారి పౌలు భక్తుడు రోమాలో చెరసాల్లో ఉన్నాడు.
సాధారణంగా ఎవరైనా సరే అన్నీ బాగున్నప్పుడు వాళ్ళని చూడడానికి వచ్చేవాళ్ళు బోల్డెని మంది ఉంటారు, వాళ్ళ మేలు పొందుకోవడానికి. ఏమీ లేనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, జరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చేవారు బహు తక్కువ మంది. అటువంటి పౌలు గారి దగ్గరికి వచ్చి ఆయన చెరసాల్లో, అంటే పౌలు గారి చెరసాలంటే హౌస్ అరెస్ట్ లాంటిది, బయటే ఉంటారు, కాకపోతే కొన్ని నిబంధనలు ఉంటారు. అటువంటి ఇబ్బందికరమైన స్థితిలో ఉన్న పౌలు గారిని మాటికి మాటికి వచ్చి చూచి ఆయన అవసరతలు తీర్చిన ఒక గొప్ప విశ్వాసి, ఒక గొప్ప పౌలు గారి శిష్యుడైనటువంటి ఒనేసిఫోరు గురించి పౌలు భక్తుడు ఏమన్నారు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు చూస్తే, ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక అని దీవించాడు. ఆ ఒనేసిఫోర్ అనే యవనస్తుని దేవుడు బహుగా దీవించునుగాక అని పౌలు గారు దీవించారు. కారణం ఏంటట? అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించాను. నన్ను ఎన్నిసార్లు ఆదరించాడు అతను. అంతేకాదు, మరియు అతడు ఎఫెస్సులో ఎంతగా ఉపచారము చేశానో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమందు, అంటే ఏ దినము? ప్రభు రాకడప్పుడు. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరము పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక అని పౌలు భక్తుడైనటువంటి ఒనేసిఫోరుని బహుగా దీవించాడు పౌలు గారు. గమనించిన ప్రియులరా, ధ్యానించిన విషయాలు మనం చూస్తే, ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా చేసిన సహాయం, ఆ వ్యక్తి యథార్థవంతుడు, నీతిమంతుడు, దైవ సేవకుడైతే ఎన్నో వేలు లక్షల రూపాయలు కాదు, గ్లాసుడి నీళ్ళు ఇచ్చినా ఆ ఫలం పొందకపోరట. కనుక ప్రభు నామములో, ప్రభు కొరకు, ప్రభు నామమును బట్టి ఎవరికి ఏ మేలు చేసినా, ఏ కార్యం చేసినా దాని ఫలము ప్రభు ద్వారా మనం పొందుకుంటాం. ఆ విధంగా మనం ఈ విషయాలు మైండ్లో పెట్టుకుని ఎదుటి వారి పట్ల ప్రవర్తిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో ఫలింపజేయనుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసు, కృపగల ప్రభువా, ఉదయకాల సమయం మాకు ఇచ్చిన ఈ మేల్కొల్పు వాక్యం బట్టి స్తోత్రాలు అయ్యా. ఒక నీతివంతునికి, యథార్థవంతునికి మేము సహాయం చేస్తే అతడు నీతిగా ఉన్నందుకు నీవు అతన్ని ఎలా దీవిస్తావో అట్టి దీవెనలో కొంత మాకు కూడా ఇస్తానని వాగ్దానం చేసిన వాక్య ప్రకారంగా నీతివంతులకు, యథార్థవంతులకు, దీనులకు సహాయపడుటకును, మరి ముఖ్యంగా నీ సేవకులకు, నీ పరిచర్యకు మేము చేయగలిగిన పరిచర్య సహాయం చేసి నీ ద్వారానే ఫలం పొందుకునే, నీ ద్వారా జీతం పొందుకునే ధన్యత మాకు దయచేయండి. సమస్త శోధనల, సాతాను శక్తులను నీవే కాల్చివేసి నీ పరిశుద్ధాత్మతో నీ శాంతి, సమాధానం, నీ విజయము, నీ కాపుదల, నీ రక్షణ ఆనందం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి మనం సంరక్షించి కాపాడి దీవించును గాక. ఆమెన్. 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 God bless you. Have a very blessed day.